రెండేళ్లలో పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. విశాఖ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. ఫోన్ చేస్తే ఇంటికే తాగునీటి ట్యాంకర్ పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఐటీ రంగంలో 1,00,000, పరిశ్రమల్లో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పంచాయతీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. విశాఖ జిల్లా పర్యటనలో అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 50 లక్షల అంచనాతో నిర్మించే కళ్యాణ మండపానికి భూమి పూజ చేశారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయమని చెప్పారు. నేను ఈ సభాముఖంగా 2-3 హామీలు వదలుచుకున్నా. రాబోయే 2 సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్న ప్రతి రోడ్డు, పేదోడి ఇంటి ముందుల ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్ వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని సభాముఖంగా చెప్తున్నా. రాబోయే 1 సంవత్సరంలో అన్ని తాండాలు అవనండి, అన్ని వాడలు అవనండి, తప్పనిసరిగా ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ ఒక హామీ ఇస్తున్నాం. 5,000 కన్నా ఎక్కడైతే పాపులేషన్ ఎక్కడ ఉందో ఆ పంచాయతీలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయమని ఒక ఆదేశాలు జారీ చేశారు. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్మకు సేవ చేసినట్లేనని లోకేష్ అన్నారు. పర్యటనలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించిన ఆయన సమస్యలు తెలుసుకున్నారు. మహిళలు తాగునీటి సమస్యను ప్రస్తావించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. తాగునీటి కొరత తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఒక నంబర్కి ఫోన్ చేస్తే తాగునీటి సమస్య పరిష్కారం చేసే విధానంగా మనం ఏర్పాటు చేసాం. కలెక్టర్ సార్, మీరు కూడా ఇది యాక్టివ్ తీసుకోమన్నట్టు మీతో మాట్లాడా పర్సనల్ గా. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉందని ఉండకూడదు. ట్యాంకర్ తోలమని మీకు ఆదేశాలు ఇచ్చా, డబ్బులు కూడా ఇచ్చానమ్మా. నేను మీరు ఒక 5-6 గంటలు మీకు ట్యాంకర్ తోలే బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్టీఆర్ సుజలా స్రవంతి పథకం కింద 2014, 15, 16, 17 గ్రామాలు ఎక్కడైతే ట్యాంకర్ ద్వారా నీళ్ళు తోలామో వాళ్ళకి ఎన్టీఆర్ సుజలా కింద యూనిట్ కూడా ఏర్పాటు చేయమని రాబోయే 1 సంవత్సరంలో పూర్తి చేస్తాను. ఈ ఎండాకాలానికి నేను ట్యాంకర్ తోలే బాధ్యత నేను తీసుకుంటా. ఓకే, అది నేను హామీ ఇస్తున్నాను. రాబోతున్న ఫోన్ చేయి. పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక నేతలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని లోకేష్ సూచించారు. మంత్రిగా తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు నేతలు ఘనస్వాగతం పలికారు.